హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీదేవి. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ మా మమ్మీ చేసే అరటికాయ క్యాప్సికమ్ కుర్మా. వినటానికి చాలా వెరైటీగా ఉంది కదా, మీరు కూడా ట్రై చేసి చూసి చెప్పండి. అరటికాయలు ఇట్లా 2 తీసుకున్నానండి. తీసుకొని ఇట్లా కట్ చేసేసి దీనిపైన గ్రీన్ తోలు పీల్ చేశాను. పీల్ చేసినాక ఇట్లా స్లైట్లు కట్ చేసుకొని కొంచెం ఉప్పు, కారము, పసుపు కలిపేసి అప్లై చేసి కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసి పెట్టుకున్నా. ఓకే. అట్లాగే ఒక క్యాప్సికమ్ తీసుకున్నా. దీంట్లో గింజలు తీసేసాను. ముక్కలు కట్ చేసుకొని కొంచెం ఆయిల్లో ఇట్లా చేసి పెట్టుకున్నాను. ఓకే. నెక్స్ట్ ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, పేస్ట్ చేశాను. 4 పచ్చిమిరపకాయలు కోసుకున్నాను. కొంచెం కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నా. టమాటా ప్యూర్ ఒక మిక్సీలో వేసాను. టమాటా, ఇది పెరుగు, ఫ్రెష్ క్రీము, సాల్ట్, కారం, పసుపు, బిర్యానీ మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఏం కూర? అరటికాయ క్యాప్సికమ్ ఇది అన్నీ వేసి కర్రీలాగా చేస్తాం. ఇది బిర్యానీలోకి తింటారు, లేకపోతే చపాతీలోకి తింటారు. ఒక డిఫరెంట్ కర్రీ. ఎప్పుడు ఒకలాగే ఫ్రై చేసుకుంటాం కదా, ఇట్లా డిఫరెంట్గా ఈ స్టైల్లో చేస్తాం. రైట్. ఆయిల్ క్యాప్సికమ్ అయిపోయి కదా, అదే ఆయిల్ వాడుకోవచ్చు. సేమ్ ఆయిల్ వాడుతున్నాను. ఇదిగోండి బిర్యానీ మసాలా, సాజీరా, చెక్క, లవంగం, ఓకే, స్టార్ మొగ్గ, ఎలాచి. ఈ మసాలా ఫ్రై అయిన తర్వాత మనం ప్యూరే చేసుకుని ఆనియన్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి తీసుకోండి. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఉప్పు తగినంత, ఎవరి టేస్ట్కి వాళ్ళకి సరిపడా ఉప్పు. కారం అండి, మేమైతే కొంచెం కారం ఎక్కువ తింటాము, అందుకు వేసుకుంటున్నాము. ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళ కారం. కొంచెం పసుపు, ధనియా పౌడర్ ఒక స్పూన్, జీరా పౌడర్ ఒక స్పూన్, తొందరగానే అయిపోతుంది, అన్నీ రెడీ ఉంటాయి. ఇప్పుడు ఇట్లా మూత పెట్టుకోవాలి. ఇదంతా చింది ఆయిల్ స్టవ్ అంతా అవ్వకుండా. అని పెరిగేసుకోవాలి 1 కప్పు. సిమ్లో పెట్టుకొని 1 కప్పు పెరుగు. లేకపోతే విరిగిపోయినట్టు అవుతుందా? ఇప్పుడు మనకి పెరుగు, ఫ్రెష్ క్రీమ్ 2 వాడాలా? ఓకే. పెరుగు పుల్లగా ఉన్నాయి కదా? ఓకే. ఈ చపాతీలో కూడా బాగుంటుందా? క్రీమ్, ఫ్రెష్ క్రీమ్ 1 కప్పు. ఇప్పుడు హైలో పెట్టాలా, మీడియమా? మీడియం. పోయి ఆయిల్ సపరేట్గా అవుతుంది, అప్పుడు మళ్ళీ వేరే వేసుకోవాలి. అరటికాయ వేయించుకున్న ముక్కలు. ఎన్ని అరటికాయలు? 2 కాయలు. ఓకే. ఇది 1 క్యాప్సికమ్, ఒక పెద్ద సైజ్ క్యాప్సికమ్. ఇప్పుడు కరెక్ట్గా ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకొని, సరిపోకపోతే కొంచెం వేసుకోవాలి. కారం కూడా వేసుకోవచ్చు ఇక్కడ. కొంచెం వాటర్ పోసి, ఇది కొంచెం 2 మినిట్స్ మూత వేసుకొని తీసి కొన్ని వాటర్.
ఒక పావు గ్లాసా లేక చిన్న చిన్న టీ కప్ లాగా ఒక గ్లాసు ఇవ్వండి. ఇట్లా సిమ్లో ఉడికించుకోవాలి. ఓకే, ఒక 5 నిమిషాలు మగ్గిందండి. ఇలా వచ్చింది. ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు కొంచెం ఉప్పు చూసుకుందాము. ఓకే, అంతా సరిపోయింది. ఇప్పుడు కొంచెం కస్తూరి మేతి కొంచెం నలిపి వేసుకోవాలి కదా. కొత్తిమీర, ఫైనల్గా కొత్తిమీర. అయిపోయిందా కర్రీ? అయిపోయింది. తొందరగా. చాలా సింపుల్ కర్రీ అండి, టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ఒకలాగా చేసుకునే కన్నా డిఫరెంట్గా ఇట్లా ట్రై చేసి మీరు కూడా చూడండి. ఇప్పుడు మన టేస్టింగ్ టైం అండి. వేడి అన్నంలో వేడి కూర కలుపుకొని తింటూ ఎలా ఉందో చెప్తాను. ట్రై చేస్తున్నాను. చాలా వేడిగా ఉంది, చెయ్యి కాలిపోతుంది, కానీ టేస్ట్ చూసి చెప్పాలి కాబట్టి ఐఎమ్ టేస్టింగ్ ఇట్. నేను ఫర్ ది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది. దీన్ని మనం చపాతీలో తిన్నా కూడా ఇంకా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.